అందరికీ హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే స్టోరీ చాలా క్రీపీగా ఉండబోతోంది. ఎప్పుడూ వెళ్ళే దారి ఈరోజు మాత్రం కాస్త కొత్తగా నిర్మానుష్యంగా ఉంది. చుట్టూ కూడా భయంకరమైన కారు చీకటి. అలాంటి పరిస్థితిలో రామయ్య ఒక్కడే ఎడ్ల బండి మీద వెళ్తూ ఉన్నాడు. అప్పుడే వెనుక నుండి ఎవరో తన పేరు పెట్టి పిలుస్తున్నట్టు తనకు అనిపించి వెనక్కి తిరిగి చూశాడు. చూస్తే అంతే, అక్కడికక్కడే గుండె ఆగిపోయినంత పనైంది. అసలు ఆ రోజు ఏం జరిగింది, రామయ్య ఏం చూశాడు, అసలు రామయ్య ఎలా తప్పించుకున్నాడు అన్నీ కూడా ఈ స్టోరీలో మనం తెలుసుకుందాం. సో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియోను చివరి వరకు చూసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఇంకా ఎలాంటి ఆలస్యం చేయకుండా మనమైతే స్టోరీలోనికి వెళ్ళిపోదాం. ఆ కనిపించే ఊరి పేరు మల్లెపల్లె. ఆ గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. ఆయన పేరు రామయ్య. రామయ్య చాలా కష్టజీవి. తనకు ఉన్నటువంటి ఒక చిన్న పొలంలో కూరగాయలు పండించుకొని వాటిని దూరంలో ఉన్నటువంటి పట్టణానికి పోయి ప్రతి వారం సంతలో అమ్ముకొని ఆ వచ్చే డబ్బులతో తను ఇంకా తన భార్య అలానే తన ఇద్దరి పిల్లల్ని పోషించుకుంటూ ఉండేవాడు. అలా జరుగుతూ ఉన్న రోజుల్లో ఒకరోజు, ఆ రోజు శనివారం, అందరూ కూడా అన్నం తినేసి నిద్రపోతూ ఉన్న సమయం. అప్పుడే రామయ్యకి ఒక్కసారిగా మెలకువ వచ్చింది. లేచి చుట్టూ చూస్తూ ఉన్నాడు. అందరూ కూడా గాఢ నిద్రలో ఉన్నారు. అప్పుడే మెల్లగా తను పైకి లేచి కాస్త నీళ్లు తాగి ఇంటి నుండి బయటకు వచ్చాడు. బయట ఇంకా చాలా చీకటిగా ఉంది. సమయం ఇంచుమించు 2:30, 3 ఈ ప్రాంతం మధ్యలో ఉండొచ్చు. అయితే రామయ్య అటు ఇటు చూస్తూ, అబ్బా ఇంకా పూర్తిగా తెల్లారలేదా, అయినా తొందరగా తెలివచ్చేసిందేంటి, అయినా సరే ఇప్పుడే బయలుదేరిపోతే అక్కడికి వెళ్తే తొందరగా వెళ్ళిపోవచ్చు. సంతలో నేనొక్కనే తొందరగా వచ్చిన వాడినైతే నాకే చాలా బేరం అవుతుంది కదా అని అనుకుంటూ తన ఎడ్లను సిద్ధం చేస్తూ ఉన్నాడు. ఆ శబ్దానికి మెల్లగా తన భార్య అయినటువంటి ఎల్లవ్వ పైకి లేచి ఇంటి నుండి బయటకు వచ్చింది. ఒక్కసారిగా ఎల్లవ్వని చూసేసరికి రామయ్య ఉలిక్కిపడ్డాడు. అబ్బా ఎల్లవ్వ, అంత అకస్మాత్తుగా వచ్చావేంటి, నిన్ను చూసి ఏ దెయ్యమో వచ్చిందో అనుకున్నాను అని రామయ్య అన్నాడు. ఊరుకోవయ్యా, అయినా ఈ సమయంలో బయటకొచ్చి ఏం చేస్తున్నా అని ఎల్లవ్వ అడిగింది. ఏం లేదే, ఎందుకో తెలీదు, తొందరగా తెలివొచ్చేసింది, అందుకే ఇప్పుడే సంతకు వెళ్ళిపోయాననుకో, అక్కడ చాలా బేరం అవుతుంది, తొందరగా వెళ్ళిపోతే మంచి చోటు చూసి అక్కడ కూర్చోవచ్చు అని రామయ్య అన్నాడు. ఏమయ్యా, నీకేమైనా బుర్ర పోయిందా ఏంటి, ఈ సమయంలో, అది కూడా అంత దూరంలో ఉన్న ఆ పట్టణానికి పోతావా, నీకేమైనా పిచ్చి పట్టిందా అని అనింది. ఓసే, నాకు పిచ్చి కాదు, బేరం ఎక్కువ అవుతుందని అదే నా ఆశ అని రామయ్య అన్నాడు. బేరం పోతే పోతుంది, కానీ ఇలాంటి సమయంలో, అది కూడా ఈ ప్రాంతంలో నువ్వు ఒంటరిగా వెళ్ళడం నాకు అస్సలు ఇష్టం లేదు అని ఎల్లవ చెప్పింది. నువ్వెప్పుడు ఇంతే, ఏ పని చేద్దామనుకున్నా సరిగ్గా అడ్డుపడతావు, అయినా నా పన్నని చేసుకునివ్వు, నువ్వు ముందు ఇంట్లోనికి వెళ్ళిపోయి తలుపు గడియ పెట్టుకొని పడుకో అని చెప్పాడు. ఇంకా ఎదురు సమాధానం చెప్పలేక ఎల్లవ్వ లోన ఉన్నటువంటి ఆ కాయగూరలన్నింటినీ కూడా తీసుకొని వచ్చి బయటన పెట్టేసి తను ఇంట్లోనికి వెళ్ళిపోయి తలుపు గడియ పెట్టుకొని లోను పడుకోపోయింది. ఇంకా ఆ కూరగాయలన్నింటినీ కూడా రామయ్య మెల్లగా తీసుకొని తన ఎడ్ల బండి మీదకి ఎక్కించి అక్కడున్నటువంటి ఎద్దుల తలలను మెల్లగా నిమురుతూ, రే మనం తొందరగా అడగ చేరుకోవాలి, అలా అయితేనే మనకు మంచిగా బేరం అవుతుంది, సరేనా, ఎక్కడ ఆగద్దు అని వాటికి కాస్త గడ్డిని పెట్టి ఆ తర్వాత కొంచెం నీళ్లు ఇచ్చి మెల్లగా ఎడ్ల బండి ఎక్కి వాటిని తోలుకుంటూ ఇంటి నుండి ఇలా ముందుకు వెళ్తున్నాడో లేదో అప్పుడే ఒక్కసారిగా వెనుక నుండి ఏదో చప్పుడైంది. మెల్లగా వెనక్కి తిరిగి చూస్తే ఆ ఇంటి కిటికీ దగ్గర తన కొడుకు నిలబడి ఉన్నాడు. రే నానా, ఏంట్రా ఈ సమయంలో లేచావేంటి, వెళ్ళు లోనికి వెళ్ళి పడుకో అని గట్టిగా అంటూ ఉన్నాడు రామయ్య. సరే నాన్న అని చెప్పి ఆ అబ్బాయి మళ్ళీ లోనికి వెళ్ళి పడుకోపోయాడు. ఆ తర్వాత మళ్ళీ తన ప్రయాణాన్ని ముందుకు కొనసాగిస్తూ ఉన్నాడు రామయ్య. అలా ఊరిని దాటుకుంటూ అక్కడి నుండి చాలా దూరం ముందుకు వచ్చేస్తూ ఉన్నాడు. ఆ దారి మామూలు దారి కాదు, దానిని పొలిమేర దారి లేదా ఊరికి
చాలా దూరంలో ఉండే దారి అంటారు. ఆ దారి గుండా ఇంకొంచెం ముందుకు వెళ్తే అక్కడ ఒక పెద్ద చెట్లవనం వస్తుంది. ఎటు చూసినా పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. అలా అని అది మరీ పెద్ద అడవేం కాదు, చిన్న అడవే. అక్కడ నుండి దాటుకుంటూ ఇంకా ముందుకు వెళ్తే అక్కడే ఒక పట్నం వస్తుంది. ఆ పట్నం దగ్గరే రామయ్య ప్రతి ఆదివారం కూడా సంతలో కూరగాయలు అమ్ముతూ ఉంటాడు. ఈరోజు అంత తొందరగా వెళ్తున్నాడు కాబట్టి తనకు మంచి బేరం వస్తుందని తన మనసులో చాలా ఆనందపడుతూ ముందుకు వెళ్తూ ఉన్నాడు. అలా చాలా దూరం ముందుకు వెళ్ళిన తర్వాత ఆ అడవి ప్రాంతమైతే మెల్లగా రావడం మొదలైంది. చుట్టూ పెద్ద పెద్ద చెట్లు కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడ చూసినా సరే ఎటువంటి వెలుగు లేదు. కేవలం చిమ్మని చీకటి, కన్ను పొడుచుకున్న కానరానంత చీకటి. తన దగ్గర ఉన్నటువంటి ఆ లాంతర్ని వెలిగించి ఆ చిన్నపాటి వెలుగులోనే ముందుకు ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నాడు. అలా ఇంకాస్త ముందుకు వెళ్తూ ఉన్న కొద్దీ వాతావరణం చల్లగా మారుతుంది. కనీసం దుప్పటైనా బొంతైనా తెచ్చుకున్నాను కాదు. ఇక్కడ చాలా చలిగా ఉంది. అందులోనూ ప్రాంతం 2 గంటలు అవుతోంది. ఇలాంటి సమయంలో కనీసం దుప్పటి తెచ్చుకోవాల్సిందబ్బా అని అనుకొని అలానే అక్కడ ఉన్నటువంటి ఒక చిన్న గుడ్డను తన చుట్టూ కూడా కప్పుకొని ముందుకు వెళ్తూ ఉన్నాడు. అలా చాలా దూరం అయితే ముందుకు వెళ్ళిపోయాడు. చుట్టూ కూడా ఒక్క మనిషి కూడా లేరు. అసలు ఎలాంటి చప్పుడు లేదు. కనీసం ఒక కుక్క కానీ అలానే ఒక నక్క కానీ ఏదీ కనిపించడం లేదు. కేవలం రామయ్య ఇంకా తన 2 ఎడ్లు మాత్రమే ఆ నల్లని భయంకరమైన దారిలో ముందుకు కొనసాగిపోతూ ఉన్నాయి. అప్పుడే ఒక్కసారిగా ఎడ్లు ఆగిపోయాయి. ఎందుకో తెలీదు. ఏమైందిరా మీకు? ఎందుకు ఆగిపోయారు? ముందుకు పదండి అని రామయ్య అన్నాడు. కానీ ఎడ్లు మాత్రం వెనక్కి మొరాయిస్తూ ఉన్నాయి. ఏమైంది? ఇలాంటి సమయంలో ఇక్కడ ఆగకూడదని మీకు తెలీదా? తొందరగా ముందుకు పదండి అని వాటిని మెల్లగా తడుతూ ముందుకు పోనిచ్చాడు. ఎడ్లు అయిష్టంగానే ముందుకు అడుగులు వేస్తూ ఉన్నాయి. అలా ఇంకాస్త దూరం ముందుకు వెళ్ళిన తర్వాత తనకు చాలా దూరంలో ఆ దారిలో ఏదో ఒక చిన్న వెలుగు కనిపించింది. ఆ వెలుగు ఎలా ఉంది అంటే ఎవరో దారి మధ్యన నిప్పులు పోసి ఆ నిప్పుల చుట్టూ కూర్చున్నట్టు తనకు కనిపించింది. కళ్ళు నులుముకొని చూశాడు. ఇదేంటి ఇంత అర్ధరాత్రి పూట ఇలా ఈ భయంకరమైన దారిలో ఒంటరి ప్రదేశంలో ఎవరబ్బా మంటేసుకుని కూర్చున్నారు అని అలానే చూస్తూ ఉన్నాడు. కొంపతీసి ఇదంతా నా భ్రమణ ఏంటి అని అటువైపే చూస్తూ ఉన్న సమయంలో అప్పుడే ఆ ఎదురుగా ఉన్నటువంటి ఆ మంట దగ్గర కూర్చున్న ఆ వ్యక్తి మెల్లగా పైకి లేచారు. ఆ నిప్పు చుట్టూ తిరుగుతున్నట్టు, చలిమంట కాచుకుంటున్నట్టు తనకు కనిపించింది. ఓహో, ఎవరో చలిమంట కాచుకుంటున్నట్టున్నారు. అయినా నాకు తెలిసినంత మట్టుకు ఈ చుట్టుపక్కల ఒక్క ఇల్లు కూడా ఉండదు, ఒక్క మనిషి కూడా ఉండరు. అలాంటిది ఈ సమయంలో ఎవరై ఉంటారు అని ఆలోచిస్తూనే ముందుకైతే వెళ్తూ ఉన్నాడు. ఇంకా దగ్గరికి వచ్చేసరికి ఆ మంట ఇంకా దగ్గరికైంది. ఆ వ్యక్తి కూడా దగ్గరికయ్యారు. చూసేసరికి అతను చూడ్డానికి ఇంచుమించు ఒక 40 సంవత్సరాల వ్యక్తిలాగా ఉన్నాడు. లుంగీ కట్టుకొని ఆ మంట దగ్గర కూర్చొని చలిమంట కాచుకుంటూ ఉన్నాడు. అతన్ని రామయ్య చూసేసరికి ఒక్కసారిగా కొంచెం ధైర్యం వచ్చినట్టు అనిపించింది. ఎందుకంటే ఆ భయంకరమైన దారిలో ఒక మనిషి కనిపించాడు అంటే ధైర్యం అనే చెప్పాలి. ఏమయ్యా, ఎవరు నువ్వు? ఈ సమయంలో ఇంత అర్ధరాత్రి పూట ఒంటరిగా ఇక్కడ చలిమంట వేసుకొని ఇక్కడ కూర్చున్నా ఏంటి కదా అని అడిగాడు. అప్పుడే ఎదురుగా ఉన్నటువంటి ఆ వ్యక్తి మెల్లగా తల పైకెత్తి చూసి, ఏం లేదండి, మా ఇల్లు ఇక్కడికి దగ్గరలోనే ఉంటుంది. ఇంట్లో చాలా చలేస్తోంది. ఎన్ని దుప్పట్లు కప్పుకుంటున్నా సరే అస్సలు చలి తగ్గడం లేదు. అందుకే అక్కడి నుండి చాలా దూరం ఇక్కడికి వచ్చి చలిమంట వేసుకొని చలి కాస్తున్నాను అని అడిగాడు. అదంతా బాగానే ఉంది. నీకు అంత చలేస్తే అంత చలిలో ఇంత దూరం ఎందుకు రావాలి? నీ ఇంటి దగ్గరే చలిమంట వేసుకోవచ్చు కదా అని రామయ్య కాస్త గట్టిగా అడిగాడు. అతను మెల్లగా తడబడుతూ, అదేం లేదండి, ఇదిగో ఇలాంటి సమయాల్లో ఎవరైనా వస్తారేమో, వాళ్ళ దగ్గర ఏమైనా తినడానికి ఉంటుందేమో అని ఇక్కడ కూర్చొని ఉన్నాను అని అన్నాడు. అంతే. ఎప్పుడైతే అతను ఆ మాట అన్నాడో రామయ్యకి మనసు కొంచెం బాధగా అనిపించింది. నువ్వేం తినలేదా అని అడిగాడు.
లేదు బాబు, అసలు తిండి తిని ఒక రోజు అయిపోయింది. నాకు తిండి పెట్టేవారు ఎవరూ లేరు. పని చేద్దామన్నా సరే ఎటువంటి పని లేదు, భూమి లేదు. అందుకే ఎవరైనా వస్తారేమో అని ఇదిగో ఇక్కడే పడిగాపులు కాస్తూ ఉన్నాను అని అన్నాడు. ఆ మాటతో రామయ్య యొక్క మనసు పూర్తిగా కరిగింది. అయ్యయ్యో, అవునా, సరే అయితే ఒక్క నిమిషం ఉండు అని చెప్పి వెనక్కి వెళ్ళి తను పండించినటువంటి కొన్ని కూరగాయలు తీసుకొని ఆ వ్యక్తి చేతిలో పెట్టి, ఇదిగో ఈ కూరగాయలు తీసుకొని మీ ఇంటికి వెళ్ళు, అక్కడ ఎవరి చేతనో వండించుకొని తిను అని అన్నాడు. లేదయ్యా, నేను ఒంటరిగానే ఉంటాను, నాకంటూ ఎవరూ లేరు, కనీసం మా అమ్మగారు కూడా లేరు, మొన్ననే ఆవిడ కాలం చేశారు అని బాధతో చెప్పాడు. అయ్యో అవునా అని రామయ్య బాధపడుతూ ఉంటే, సరేనయ్యా, మీకు ఆలస్యం అవుతూ ఉన్నట్టుంది, మీరు తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అన్నాడు. సరే సరే, ఇంక నేను వెళ్తాను, జాగ్రత్త అని చెప్పి రామయ్య ముందుకు వెళ్తూ ఉంటే అప్పుడే అతను మళ్ళీ వెనుక నుండి పిలిచి ఇలా అన్నాడు. ఇదిగో బాబు, నీకు ఒక విషయాన్ని చెప్తున్నాను. ఈ దారి మామూలు దారి కాదు. ఎన్నో ప్రేతాలు, భూతాలు, దెయ్యాలు, పిశాచాలు తిరిగే ఒక భయంకరమైన దారి. అందుకే చెప్తున్నాను, ఈ దారిలో నువ్వు ఒంటరిగా వెళ్తున్నావు కాబట్టి చెప్తున్నాను. నువ్వు ఒంటరిగా వెళ్తూ ఉన్నప్పుడు వెనుక నుండి ఎవరైనా పిలిచినట్టు అనిపించినా, నీ పేరు పెట్టి వెనక్కి రమ్మని పిలిచినా అస్సలు వెనక్కి తిరిగి చూడకు. ఒకవేళ చూసావో నీ పని అయిపోతుంది. దయచేసి అస్సలు వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు మాత్రమే తిరిగి ఎటువంటి అడ్డంకులు వచ్చినా ముందుకు పో అని చెప్పి ఆయనైతే అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆ మాటలు విన్నటువంటి రామయ్య చిన్నగా నవ్వుకుంటూ, ఏంటో ఈ మనుషులు ఎప్పటికీ అర్థం కారు, అయినా మన ముందు దైవం ఉంటుంది, అలాంటి దైవాలను ఎదిరించడానికి ఈ దెయ్యాలకి శక్తి ఎక్కడిదే అని అనుకుంటూ ముందుకు అలానే నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు రామయ్య. అలా చాలా దూరం ముందుకు వెళ్ళిన తర్వాత అప్పుడే రామయ్యకు ఒక రకమైన అనుభూతి కలిగింది. అది ఏంటి అంటే, తన ఎడ్ల బండి వెనకాల ఎవరో మెల్లగా నడుచుకుంటూ వస్తున్నట్టు ఒక రకమైన చప్పుడు తన చెవులకు వినిపించింది. అంతే, ఎప్పుడైతే ఆ చప్పుడుని రామయ్య విన్నాడో మెల్లగా వెనక్కి తిరిగి చూద్దామనుకున్నాడు. కానీ ఇందాక అతను చెప్పినట్టు వెనక్కి తిరిగి చూడకూడదేమో అని అలానే తలను ముందుకు పెట్టుకొని, ఇదేంటబ్బా, వెనకాల ఎవరో వస్తున్నట్టు ఒక రకమైన చప్పుడు వినపడుతోంది, కొంపతీసి ఆ వ్యక్తి ఇంకా నన్నే వెంబడిస్తున్నాడా అని అనుకున్నాడు. కానీ అతను వెంబడించే అవకాశం అస్సలు లేదు. ఎందుకంటే అతను ఎప్పుడో తనకంటే ముందే పక్కకు వెళ్ళిపోయాడు. అలాంటిది మళ్ళీ ఎందుకు వస్తాడు, అతనికి ఏంటి అవసరం అని అనుకున్నాడు. కానీ వెనుక నుండి వస్తూ ఉన్నటువంటి ఆ చప్పుడు మాత్రం ఇంకా ఎక్కువవుతూ ఉంది. ఇంకా ఆ భయంలో ఉంటూ ఉన్న సమయంలోనే తన చెవులకు ఒక చప్పుడు వినిపించింది. అది ఏంటి అంటే, ఎవరో తన పేరు పెట్టి, రామయ్య, ఒకసారి వెనక్కి తిరిగి చూడు అని వినిపించింది. అంతే, ఒక్కసారిగా బిగుసుకుపోయాడు రామయ్య. ఇదేంటి, ఈ సమయంలో ఈ దారిలో నా పేరు తెలిసిన వారు ఎవరుంటారబ్బా? ఇందాక అతనితో మాట్లాడాను, కానీ నా పేరును అతనికి అస్సలు చెప్పలేదు. అయినా ఈ గొంతు కూడా అతని గొంతు కాదు, ఎవరై ఉంటారు అని ఆందోళన పడుతూ తను దగ్గరగా కూడుకుపోయి వెనక్కి మాత్రం అస్సలు తిరిగి చూడటం లేదు. వెనక్కి తిరిగి చూడాలి అంటేనే వెన్ను మొత్తం వణికిపోతోంది. అలానే భయం భయంగా ఎడ్లను వేగంగా నడుపుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాడు రామయ్య. ఇంకా చాలా దూరం వెళ్ళాలి, కాకపోతే ఇంతలోపు అక్కడికి చేరుకోవడం అసాధ్యం. కానీ తన సాయ శక్తులు కూడా తను వినియోగిస్తూ ముందుకు వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అప్పుడే వెనుక నుండి వినిపిస్తున్నటువంటి ఆ రామయ్య అనే పిలుపు ఒక్కసారిగా ఆగిపోయింది. అమ్మయ్య, అదేదో దెయ్యంలాగా ఉంది, వెళ్ళిపోయినట్టు ఉంది, ఇంకా ప్రశాంతంగా ముందుకు వెళ్ళిపోవచ్చు అని ఇలా అనుకున్నాడో లేదో అప్పుడే తన ఎడ్ల బండి పక్క నుండి ఏదో నడుచుకుంటూ పోయినట్టు తన కంటికి కనిపించింది. ఆ చీకటిలో ఏదో చీకటి కంటే నల్లనైన ఆకారం పక్క నుండి వెళ్ళింది. అంతే, అది చూసినటువంటి రామయ్యకు గొంతులో తడియారిపోయింది. భగవంతుడా, ఏంటది అని అటూ ఇటూ చూశాడు, కానీ వెనక్కి మాత్రం తిరిగి చూడలేదు.
కొంపతీసి అది ఇంకా వెళ్ళలేదా, ఎక్కడెక్కడ తిరుగుతోందా అని అనుకుంటూ కళ్ళు మూసుకొని ఎడ్లను అలానే తోలుతూ ఉన్నాడు. ఇంకా అదే సమయంలో తన వెనుక నుండి ఎవరో వేగంగా పరిగెత్తుకుంటూ వస్తున్నట్టు తన దగ్గర వరకు వచ్చి తన చెవుల దగ్గరికి వచ్చి, రామయ్య వెనక్కి తిరిగి చూడు అని నవ్వుతున్నట్టు ఒక శబ్దం వినిపించింది. అంతే, ఒక్కసారిగా ఉలిక్కిపడి భయపడుతూ, ఏ ఎవరు నువ్వు అని వెనక్కైతే తిరిగిపోయాడు. అంతే, ఎప్పుడైతే వెనక్కి తిరిగి చూశాడో ఆ రోడ్డు మీద ఒక భయంకరమైన వికృతమైన ఆకారం మెల్లగా నడుచుకుంటూ ఎడ్ల బండి దగ్గరికి వస్తూ ఉంది. ఇంకా అంతే, ఎప్పుడైతే రామయ్య దానిని చూశాడో గుండె జల్లుమంది వెంటనే ముందుకు తిరిగిపోయాడు. రామయ్య, నువ్వు వెనక్కి తిరిగి చూసావు, ఇంకా ఇక్కడి నుండి నువ్వు పోవడం అసాధ్యం అంటూ అది వేగంగా నడవడం మొదలుపెట్టింది. అంతే, రామయ్య ఒక్కసారిగా ఎడ్లను వేగంగా తోలుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు. కానీ అది మాత్రం అస్సలు వదలడం లేదు, వేగంగా పరిగెత్తడం మొదలుపెట్టింది. ఇంకా అంతే, రామయ్య గట్టిగా అరుస్తూ, ఎవరైనా కాపాడండి అని అంటూ ఉన్నాడు. కానీ ఆ భయంకరమైన నిర్జన ప్రాంతంలో ఎవరూ ఉండరు. ఆ విషయం రామయ్యకి కూడా తెలుసు. ఇంకా అంతే, తన ప్రాణం ప్రమాదంలో పడిందని రామయ్యకు అప్పుడే అర్థమైంది. కానీ ఎలానో ఒకలాగా అక్కడి నుండి తప్పించుకోవాలనే ఆలోచనతో ఎలాగైనా సరే వేగంగా వెళ్ళిపోవాలని ఎడ్లను బలంగా కొడుతూ అక్కడి నుంచి వేగంగా పారిపోయేలా చేస్తున్నాడు. కానీ ఆ దెయ్యం వేగం ఇంకా వేగంగా ఉంది. అది ఎడ్ల బండి దగ్గర వరకు వచ్చి ఎడ్ల బండిని గట్టిగా ఒక దెబ్బ కొట్టింది. అంతే, ఎప్పుడైతే అది అంత గట్టిగా కొట్టిందో ఎడ్ల బండి ఒక పక్కకు ఒరిగిపోయింది. ఆ ఎడ్ల బండి మీద ఉన్నటువంటి కూరగాయలు మొత్తం కూడా నేల మీద పడిపోయాయి. అంతే, ఎడ్లు కూడా ఓ పక్కకు పడిపోయాయి, రామయ్య కూడా పక్కకు పడిపోయాడు. అంతే, మెల్లగా లేచి చూసేసరికి తన ఎదురుగా అదే భయంకరమైన రూపం వికటాట్టహాసం చేస్తూ, నిన్ను ఈరోజు అస్సలు వదలను, ఈ సమయంలో ఈ దారిన ఎవరూ రారా, కానీ నువ్వొచ్చావు, అందుకే ఈరోజు నిన్ను చంపి నీ రక్తం తాగుతాను అంటూ ఒక్కసారిగా రామయ్య మెడ పట్టుకుంది ఆ వికృతమైన పొడవాటి ఆకారం. అంతే, ఒక్కసారిగా బిగుసుకుపోయి గట్టిగా అరుస్తూ ఉన్నాడు రామయ్య. కానీ ఎటువంటి లాభం లేదు. ఇంకా భయంకరమైన దయ్యం తనను అంతం చేస్తోంది అన్న సమయంలో ఎక్కడి నుండో ఒక పెద్ద శబ్దం వినిపించింది. ఆ శబ్దం ఎలా ఉంది అంటే వెన్ను మొత్తం వణికి రోమాలు నిక్కబొడుచుకునేలా ఉన్నాయి. అది ఏంటి అంటే ఎవరో గట్టిగా అరుస్తున్నట్టు. వెంటనే ఆ దెయ్యం ఇంకా రామయ్య ఒక్కసారిగా అటువైపు చూశారు. చూస్తే ఎదురుగా చాలా పెద్ద ఆకారంతో ఒంటి నిండా పసుపు రాసుకొని వేప మండలాలు పట్టుకొని చేతిలో ఒక పెద్ద కొరడా పట్టుకొని పెద్దగా నాట్యాలు చేస్తూ అక్కడికి వేగంగా వచ్చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆ వ్యక్తిని ఆ భయంకరమైన దెయ్యం చూసిందో ఒక్కసారిగా రామయ్యను వదిలేసి పరిగెత్తడం మొదలుపెట్టింది. కానీ అతను మాత్రం దాన్ని అస్సలు వదలలేదు. వేగంగా దాని దగ్గరికి చేరుకొని ఆ కొరడాతో ఒక్క దెబ్బ ఆ దెయ్యం మీద వేశాడు. అంతే, ఆ దెయ్యం ఒక్కసారిగా భూస్థాపితమైపోయింది. అంతే, తనకు అప్పుడే అర్థమైంది అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తి ఇంకెవరో కాదు, వాళ్ళ ఊరు వాళ్ళు కొలిచే పోతురాజు అని. ఒక్కసారిగా కిందకు వంగి అతనికి దండం పెట్టడం మొదలుపెట్టాడు రామయ్య. వెంటనే మళ్ళీ పైకి లేచి చూస్తే అక్కడ ఉన్నది పోతురాజు కాదు, ఇందాక తను ఇచ్చినటువంటి కూరగాయలు తీసుకున్న అదే వ్యక్తి. అంటే ఇందాక నాకు కనిపించి సాయం చేయమని అడిగింది ఇంకెవరో కాదన్నమాట, పోతురాజు అన్నమాట అని అతనికి దండాలు పెడుతూ ఉంటే, రామయ్య నువ్వేం భయపడకో, వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపో అని చెప్పి ఆ పడి ఉన్నటువంటి కూరగాయలన్నింటినీ కూడా పోతురాజు అతని శక్తితో అక్కడ ఉన్నటువంటి కూరగాయల్ని ఇంకా ఆ ఎడ్ల బండిని సరిచేసి యథావిధిగా పెట్టేశాడు. ఇంకా చూస్తూ ఉండగానే మెల్లగా నడుచుకుంటూ ఆ చీకట్లో మాయమైపోయాడు. నువ్వు చేసిన ఆ మంచి పనే నిన్ను కాపాడింది అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రామయ్య మెల్లగా లేచి అక్కడ జరిగినటువంటి ప్రతి ఒక్క సంఘటనని కూడా గుర్తు చేసుకొని వేగంగా ఎడ్ల బండి ఎక్కి సంతకు చేరుకొని అక్కడ బాగా అమ్మి
మంచి డబ్బులు సంపాదించుకొని తిరిగి ఇంటికి వచ్చి భార్య చేతిలో పెట్టి జరిగిన విషయాన్ని మొత్తం ఎల్లవ్వతో చెప్పాడు. ఎల్లవ్వ చాలా భయపడింది, కానీ పోతురాజును దర్శించుకున్నాడు అని తెలిసి చాలా సంతోషించింది. సరే పదండి, ఇప్పుడే గుడికి వెళ్ళి పోతురాజుకి దండాలు పెట్టుకొని వద్దాం అని చెప్పి ఇద్దరూ కూడా గుడికి పోయారు. ఆ తర్వాత ఇంకెప్పుడు కూడా రాత్రి 2 గంటలు 3 గంటల సమయంలో ఆ దారిలో అస్సలు వెళ్ళలేదు రామయ్య. తను చేసినటువంటి ఆ మంచి పని ఆ రోజు తనను కాపాడింది. చూశారు కదా, ఇది ఇవాల్టి స్టోరీ. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం ఇప్పుడే మన వైవి దెయ్యాలదారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆల్లో పెట్టుకోండి. మరొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఉంటాను.